భారత ప్రధాని నరేంద్ర మోదీ డీప్ ఫేక్ టెక్నాలజీ ఆందోళన వ్యక్తం చేశారు. తాను గార్బా నృత్యం చేస్తున్నట్లుగా ఒక ఫేక్ వీడియో ఇంటర్నెట్ ప్రత్యక్షమైందంటూ ఉదాహరించారు. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ముఖాన్ని మార్చడమే కాదు, మీ గొంతుతో మాట్లాడించగలదు. అందుకే మాట్లాడే సమయంలో అప్రమత్తంగా ఉండండి అంటూ హితబోధ చేశారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య L1 ప్రయోగం జరిగిన రోజే తాను క్యాన్సర్ బారిన పడ్డట్లు తెలిసిందని స్వయంగా ఇస్రో చైర్మన్ వెల్లడించారు. చాంద్రయాన్ 3 ప్రయోగం సమయంలో తాను అస్వస్థతకు గురైనట్లు, మెడికల్ టెస్టుల అనంతరం తన కడుపులో కంతి పెరిగినట్లు తెలిందని, అది క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించినట్లు సోమనాథ్ వెల్లడించారు. కేజ్రీవాల్ పార్టీకి షాక్ తగిలింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆప్ కార్యాలయంలో ఉన్న స్థలం ఢిల్లీ హైకోర్టు కేటాయించిన స్థలమని పేర్కొంది సుప్రీంకోర్టు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అయితే లోక్సభ ఎన్నికలు ఉన్నందున జూన్ 15లోగా స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన 2 కేసుల్లో పరారీలో ఉన్న బీజేపీ మాజీ ఎంపీ సినీ నటి జయప్రద రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఆమె రోడ్డును ప్రారంభించినట్లు సార్ పోలీసులు స్టేషన్ ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో రాంపూర్ జిల్లాలో కోర్టు ఆమెకు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. మహారాష్ట్ర ధూలే జిల్లాలోని ఓ గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. గ్రామంలో తిరిగిన చిరుత అలసిపోయి నీరు తాగడానికి బిందెలో తలపెట్టింది. తలపెట్టడం బాగానే పెట్టింది, కానీ దాన్ని బయటకు తీయలేకపోయింది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తు మందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో హిమపాత బీభత్సం కొనసాగుతూనే ఉంది. 2 రోజులుగా దట్టమైన మంచు కురుస్తుండటంతో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద సంఖ్యలో రహదారులను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్లో లాహోల్, స్పితి సహా మరికొన్ని ప్రాంతాల్లో దట్టమైన మంచు కారణంగా 5 జాతీయ రహదారులు సహా 650 రోడ్లను మూసివేశారు. సనాతన ధర్మాన్ని నిర్మించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై నమోదైన అన్ని కేసులను కలిపి విచారించాలంటూ ఎందుకు పిటిషన్ వేశారని ప్రశ్నించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ధర్మాసనం హెచ్చరించింది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం చెన్నై పర్యటనలో తనకు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన ఓ బీజేపీ కార్యకర్తపై ప్రశంసలు కురిపించారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో మోదీకి ఓ బీజేపీ కార్యకర్త స్వాగతం పలికారు. అయితే తన భార్య 2 కమల పిల్లలకు జన్మనిచ్చిందని, అయినా వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చినట్లు స్వయంగా మోదీకి తెలియజేయడం విశేషం. అటువంటి అంకిత భావం ఉన్న కార్యకర్త చేసిన పనికి తాను ఎమోషనల్ అయినట్లు మోదీ ఎక్స్ లో తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ భవనం, విధాన సౌధ కారిడార్లలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన విధాన సౌధలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఫలితాల వెల్లడి సమయంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లు వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలో తేలడంతో 3 అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ డీసీపీ శేఖర్ తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో అధికారికంగా రాష్ట్రీయ జనదళ్ చేరింది. జయంత్ చౌదరి నేతృత్వంలో ఆర్ఎల్టీ పార్టీ జిన్నోర్ నుండి చందన్ చౌహాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో బాగ్పట్ నుండి రాజ్ కుమార్ సాంగ్వాన్ లోకి పోటీగా దింపింది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్టీ 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో, 2019లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల పొత్తులో పోటీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 64 స్థానాలకు కైవసం చేసుకుంది.